ఈ రాష్ట్రంలో అనుకుంటా ఒక సెక్రటరీ కమిషనర్ పోయి కంపెనీలకు వెళ్ళి మీరు బాగా తయారు చేయండి, ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే కనపట్లేదు. తాగడానికి బీరు తాగడానికి విస్కీ తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి అని చెప్తున్నారు. కానీ వర్షాలు పడుతున్నాయి, నాటేసేది ఉంది, మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో పోయి చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు, ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది. సేను కోతకు వచ్చింది, మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసిండ్రు, ఇంత ధాన్యం వస్తుంది, ఇన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసి ఉంటే బాగుండే. కరెంటు పరిస్థితి ఏది ఉందని చెప్పి చెక్ చేసి ఉంటే బాగుండే. బీర్ల మీద ఉన్నంత ధ్యాస యూరియా బస్తాల మీద లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేయరు. వర్షాలు పడి జూరాల ఉప్పొంగి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల తర్వాత మేమందరం పోయి సందర్శించిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇమ్మీడియట్గా ఆ మోటార్లు చాలు చేసారు. కోయిల్ సాగర్ కానీ నెట్టెంపాడు కానీ భీమా ప్రాజెక్టు ముందు జాగ్రత్త అధికారులే, ఇరిగేషన్ అధికారులు ఎంత ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత వదలాలి, మరి ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలని దృష్టి పెట్టింటే బాగుండే. వరదలు వచ్చేటప్పుడు ఇరిగేషన్ అధికారులు పంపించారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపరు, అగ్రికల్చర్ సెక్రటరీ ఎరువులు ఉన్నాయా లేదా అని చూడరు. కానీ ఎక్సైజ్ సెక్రటరీ మాత్రము ప్రభుత్వం మీరు పోయి చూడండి పోండి అని పంపడం అనేది మరి ప్రభుత్వం ఏ దాని మీద దృష్టి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి బంద్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి, దాన్ని పట్టించుకోరు. ధరలు పెంచిండ్రు, ఎప్పుడు లేనన్నా ధరలు పెంచిండ్రు. ధరలు పెంచి ఇప్పుడు చాలా షాపులలో ఖమ్మంలో కానీ కొత్తగూడెం కానీ ఇటు గద్వాల వైపు కానీ వరంగల్ అర్బన్లో రూరల్లో కానీ ఎక్కడ కూడా మరి ఎంఆర్పి వైలేషన్ అమ్ముతున్నటువంటి దాన్ని పట్టుకోవట్లేదు. ఎంఆర్పి వైలేషన్ చేసి అమ్ముతున్నారు. ఒక వైన్ షాప్కు 10/10 ఉండాలి, 100 స్క్వేర్ ఓన్లీ ఉండాలి. ఎస్ఎఫ్టీ 10/10 రూమ్ మాత్రమే ఉండాలి, 100 స్క్వేర్ మీటర్ మాత్రమే ఉండాలి. కానీ ఇలా ఏ వైన్ షాప్లో కూడా 100 స్క్వేర్ మీటర్ కాదు, అర్ధ ఎకరము ఎకరము పెద్ద పెద్ద షెడ్లు వేసి బాజాప్తా ఒక పెద్ద బార్ మాదిరిగా జనతా బార్ మాదిరిగా నడుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని దాని మీద దృష్టి పెట్టింది. మీరు చెక్ చేయాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ వైన్ షాప్ల దగ్గర చిన్నపిల్లలకి ఏమైనా ఇస్తుండ్రా చూడాలి. వైన్ షాపులు అనేటివి ఏమైనా అభ్యంతరకమైన ప్రదేశంలో ఉన్నాయని చెక్ చేయాలి. వైన్ షాప్ దగ్గర విచ్చలవిడిగా అప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు పెట్టి తాపుతున్నా, లేకపోతే నామ్స్ ప్రకారం 10/10 ఉందని చూడాలా. ఎంఆర్పి వైలేషన్ ఏది ఉందని చూడాలా. ఏమైనా కల్తీ మధ్య మా షాపులు అమ్ముతుండ్రా లేదని చెక్ చేయాలి. రాష్ట్రంలో ఇంకేదైనా కల్తీ మద్యం తయారవుతుందా, మూటాలు ఉన్నాయని చూడాలా. ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా వస్తుందా అది చెక్ చేయాలి. కానీ బార్ షాపులలో డిస్టిలరీలలో పోయి ఎప్పుడో 3 నెలల తర్వాత జరిగిపోయేదానికి ఇప్పుడే ముడిసరికి ఉందా లేదా, తయారు కావడానికి మొత్తం స్టాక్ అవుతుందా లేదా, రెడీగా ఉండాలి, సరిపోయినంత ఉండాలి అని ప్రజలను తాగడానికి సరిపోయేటువంటిది ఇది మీరు చూస్తున్నారు. కానీ రైతులను చూస్తలేరు, మిగతా వాళ్ళని చూడట్లేదు. మీరు చూడాల్సింది హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ మందులు కాదు,
బీరీ విస్కీ మందులు కాదు, హాస్పిటల్లో మందు పారాసెటమాల్ ఉందా లేదా, క్రోసిన్ సిరప్ ఉందా లేదా, ఆక్సిజన్ ఉందా లేదా, ఐసీయూ బెడ్లలో ఏమైనా కొరత ఉందా, ఇట్లా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి హాస్పిటల్ని చెక్ చేస్తే మేము సంతోషపడే వాళ్ళం. అగ్రికల్చర్ కమిషనర్ పోయి వ్యవసాయానికి సంబంధించిన చెక్ చేస్తే సంతోషపడే వాళ్ళం. హాస్టళ్లలో పోయి హాస్టళ్లలో సెక్రటరీ ప్రతి హాస్టల్ని సందర్శించి విద్యార్థులు తినే ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, నాణ్యతమైన బియ్యము పప్పు ఉప్పులు ఉన్నాయా లేదా, వంట బరిగా ఉందా లేదా అని అవి తిని అన్నం తిని చెక్ చేస్తే బాగుండేది. చనిపోకుండా ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతే చనిపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి సెక్రటరీ ప్రతి జిల్లా కలెక్టర్ ఒక్కరోజు ఒక హాస్టల్ సందర్శించి అందులోనే భోజనం చేయాలని చెప్తే ఎంతోమంది పేద విద్యార్థులు ప్రాణాలు బతికేటివి. హాస్టళ్ళు చెక్ చేయరు, గోడౌన్లు చెక్ చేయరు, వ్యవసాయానికి సంబంధించినటువంటివి హాస్పిటళ్ళు చెక్ చేయరు. కానీ డిస్టరీస్ ప్రభుత్వం ఆదేశించిందంటే నయం, మా అధికారులను పంపింది, మీరు టేస్ట్ కూడా ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పలే.